నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఊబకాయం లేదా అధిక బరువు అనేది ఇప్పుడు చాలా మంది పిల్లలను పట్టిపీడిస్తున్న సమస్య. అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల్లో పెరుగుతున్న కొలెస్ట్రాల్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చేరుపు చేసే ఈ సమస్య గురించి, దాని పర్యవసనాల గురించి, నియంత్రణ, జాగ్రత్తలు తదితర విషయాలతో పాటు డాక్టర్ల సలహాలతో ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ మీ ముందుకొచ్చింది. బరువు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఊబకాయం ఉన్నట్లు లెక్క కాదు. వాళ్ళ ఎత్తుకు తగిన బరువు ఉండటం ముఖ్యం. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినటం కారణంగా దేహంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. మరోవైపు తగిన వ్యాయామం లేక పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా అదే సమస్యను మోసుకెళ్లటం 10 మంది మధ్య మానసికంగా ఆత్మాన్యూనతతో బతకాల్సి రావటం ఇబ్బంది పెడుతోంది. కొంతమంది పిల్లల శరీర నిర్మాణం సగటు కంటే పెద్దదిగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉండటం సహజం. పెరిగే కొద్దీ మరింతగా పెరుగుతూ ఉండటం మాత్రం ఊబకాయానికి గుర్తు. కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం ఉందా, పెరుగుదల క్రమం ఎలా ఉంది అనే అంశాలను బట్టి ఎలాంటి చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. కొలెస్ట్రాల్ ఇలా మితిమీరి పెరగటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటీస్, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం, గురక పెట్టడం, కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్థూలకాయం ఉన్న పిల్లల శరీరాలు తరచూ అలసటకు గురి కావడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్లో లభిస్తున్న రకరకాల ఆయిల్ ఫుడ్స్, చిరుతిండ్లు, క్రొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినటం వల్ల పిల్లల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ సమస్య వస్తోంది. దీనికి తోడు వ్యాయామం లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే కొవ్వు. అంటే బాడీలో ఏదైతే కొవ్వు అనేది ఎక్కువ అవుతుందో దాన్ని మనము కొలెస్ట్రాల్ అని మెడికల్ లాంగ్వేజ్లో అంటుంటాం. అంటే ఇంకా రిఫైన్ చేసి చెప్పాలంటే ట్రైగ్లిజరైడ్స్ అని అంటాం, లేదా లిపిడ్స్ అని అంటూ ఉంటాం. సో డిఫరెంట్ టర్మినాలజీస్ అనేది ఈ కొలెస్ట్రాల్కి అప్లై అవుతుంది. జనరల్గా ఒక పర్సెప్షన్ పబ్లిక్లో ఏముంటుందంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో మాత్రమే ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అనేది ఒక మిస్కన్సెప్షన్. బట్ పిల్లల్లో కూడా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కొంచెం అధికంగా ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం. అంటే పీడియాట్రిక్ ప్రాక్టీస్లో పీడియాట్రిషియన్స్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటారు. సో ఎందుకు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి? దీనికి జనరల్గా చూసారంటే 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ అనేది ఫ్యామిలియల్ లేదా హెరిడిటరీ అంటాం. అంటే ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులకు కానివ్వండి లేదా గ్రాండ్ పేరెంట్స్కి కానివ్వండి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటే ఆ కండిషన్ని ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా అని అంటూ ఉంటాం. ఈ కొలెస్ట్రాల్ అనేది జనరేషన్స్లో ఉంటే ఆటోమేటికలీ పుట్టే పిల్లవాడికి కానివ్వండి పుట్టే పాపకు కానివ్వండి ఆటోమేటికలీ ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానికి ఈ ఫెమిలియల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అంటే ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా కూడా పిల్లవాడికి కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఇంకొక స్టడీ ప్రకారం ఎవరైతే పిల్లలకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చూసారో అటువంటి పిల్లల్లో వన్ ఆఫ్ ది పేరెంట్ ఇదర్ తల్లికి కానివ్వండి తండ్రికి కానివ్వండి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నట్టు ఒక స్టడీలో కూడా ప్రూవ్ అయింది. సో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి చూసారంటే ఫెమిలియల్ ఇన్హెరిటెన్స్. రెండోది డయట్. మనం తీసుకునే ఒక ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో కనుక కొవ్వు పదార్థాలు కనుక ఎక్కువ తీసుకుంటే ఆటోమేటికలీ బ్లడ్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. జన్యుపరంగా వచ్చే ఊబకాయం విషయంలో పెద్దగా చేయదగింది ఏమీ లేకపోయినా కనీసం అదుపులో ఉంచడానికి చేయాల్సిన కృషి తప్పకుండా చేయాలి. చిన్నపిల్లల్లో వచ్చే ఊబకాయం రకరకాల శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, కదలకుండా కూర్చోవడం లాంటివి టైప్ 2 డయాబెటీస్ కి దారి తీయవచ్చు. అది జీవితకాలం వేధించే సమస్య. పొత్తు కడుపులో క్రొవ్వు పేరుకుపోవడం లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అదే విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువైన పిల్లల్లో ఆస్తమా, నిద్ర సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా మానసికంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. మిగతా పిల్లలు ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తుంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. చాలా సార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అంటే డయట్ అండ్ ఒబేసిటీ అనేది ఇంటర్లింక్డ్గా కూడా ఉండొచ్చు, లేదా కొన్ని వేరే కారణాల వల్ల కూడా ఒబేసిటీ అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఒబేసిటీ అంటే బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉండడం అనేది మనం ఒబేసిటీ అంటాం. అంటే ఎక్కువ బరువు ఉండడం. సో ఈ ఒబేసిటీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎండోజీనస్ అంటాము, ఒకటి ఎగ్జోజీనస్ అంటాము.
ఎండోజీనస్ అంటే లోపల బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల వెయిట్ పెరుగుతూ రావడం. ఎగ్జోజీనస్ అంటే మనం తీసుకునే ఒక ఆహారం వల్ల వెయిట్ పెరగడం. సో ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎందుకు పిల్లవాడిలో ఎక్కువ ఉన్నాయనేది గమనించాలి లేదా గుర్తించాలంటే ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. కొలెస్ట్రాల్కి ఏదైతే రక్త కోళాలు ఉంటాయో అంటే బ్లడ్ వెజల్స్ అని అంటూ ఉంటాం కదా, వాటికి అఫినిటీ చాలా ఎక్కువ. అంటే ఏమవుతుంది, నార్మల్గా బ్లడ్ వెజల్ క్యాలిబర్ ఇంత ఉండాలి అంటే ఆ ఇన్నర్ వాల్స్కి వెళ్ళి ఈ కొలెస్ట్రాల్, ఈ కొవ్వు అనేది చుట్టుకుంటూ వస్తూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, నార్మల్గా ఇంత ఉండాల్సిన ఓపెనింగ్ కాస్త నేరో అయిపోయి ఇంత చిన్నగా అయిపోతుంది. సో ఏదైతే బ్లడ్ వెజల్ ఈ పర్టికులర్ ఆర్గన్కి, సపోజ్ గుండెకి సంబంధించిన ఒక బ్లడ్ వెజల్ ఉంది, దాని ఓపెనింగ్ తగ్గుతూ వస్తే ఏమవుతుంది, గుండెకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు ఆ పర్టికులర్ ఆర్గన్ ఫంక్షన్స్ అనేవి దెబ్బతింటాయి. సో గుండె ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి, గుండె కొట్టుకోవడము, మిగతా ఆర్గన్స్కి బ్లడ్ సప్లై చేయడం. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అనేవి నేరో అయ్యి బ్లడ్ సప్లై తగ్గిపోయి గుండెకి సంబంధించిన ఫంక్షన్స్ తగ్గిస్తూ వస్తాయి. తద్వారా గుండె వల్ల మిగతా ఆర్గన్స్కి కూడా పంపింగ్ తగ్గిపోతుంది కాబట్టి దాని ఎఫెక్ట్స్ వేరే రూపంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు తప్పనిసరిగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. దాని వలన కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు చురుగ్గా తయారవుతారు. అదే పనిగా కూర్చుని టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం బాగా తగ్గించాలి. తగినంత పని లేని పిల్లలు బుద్ధిహీనంగా తయారవటంతో పాటు క్రమంగా బరువు పెరుగుతూనే ఉంటారు. పిల్లలు కొంత మానసికంగా చెదిరిన సమయంలో ఎక్కువగా తినడానికి మొగ్గు చూపుతారు. ఆహార నియంత్రణ పాటించేలా చూడాలి. లేదంటే చాలా తక్కువ క్యాలరీలుండే ఆహారాలు క్రమ పద్ధతిలో ఇవ్వాలి. ఒకేసారి ఆహారం తగ్గిస్తే వారు పోషక లోపాల వలన బరువు కోల్పోవచ్చు. సాధారణంగా శీతల పానీయాలు, జ్యూస్లు, చిక్కని షేక్స్, క్రీడా పానీయాలు, చిప్స్, వేయించిన ఆహారాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బిస్కెట్లు, క్యాండీలు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు, పిజ్జా, బర్గర్, పావుబాజీ మొదలైన వాటిని చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు వ్యాయామం, ఆటలు అలవాటు చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో కొలెస్ట్రాల్ పిల్లల్లో ఎక్కువ ఉందని ఎలా పసిగట్టవచ్చు? ఇందులో 2 స్క్రీనింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సల్ స్క్రీనింగ్, అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారము 9 to 11 ఇయర్స్ లేదా 17 to 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. అంటే లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ చేయడం, లేదా ఓన్లీ కొలెస్ట్రాల్ లెవెల్ టెస్ట్ చేస్తే వీళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. దట్ ఈస్ యూనివర్సల్ స్క్రీనింగ్. రెండోది సెలెక్టివ్ స్క్రీనింగ్ అంటాం. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉండడము, లేదా పిల్లవాడికి ప్రీవియస్ హిస్టరీ ఏదైనా హార్ట్కి సంబంధించి లేదా బ్రెయిన్కి సంబంధించి ఉండడము, అటువంటి పిల్లలకి సెలెక్టివ్గా ఓకే వీళ్ళకి అనుమానం ఉంది లేదా డౌట్గా ఉంది అన్నప్పుడు వాళ్ళకి టెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మూడోది బిఎంఐ అని అంటాం. అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే పిల్లవాడికి వెయిట్ అధికంగా ఉందా లేదా అని తెలియాలంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేషన్లో మనకి కన్సిడర్ చేస్తామన్నమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 95th సెంటైల్ అంటాం. అంటే ఒక గ్రాఫ్ ఉంటుంది, ఒక పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే అటువంటి పిల్లలకి మనము స్క్రీనింగ్ చేసి అటువంటి పిల్లలకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనము నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్, ఏమి చేయాలి ఇటువంటి పిల్లలకి ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డయట్ మోడిఫికేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో సాచురేటెడ్ ఫ్యాట్ అని అంటాం. అంటే కొవ్వు ఎక్కువ ఉన్న పదార్థాలు అనేది నాట్ మోర్ దెన్ 10% ఉండాలి. అండ్ టోటల్ ఫ్యాట్ కంటెంట్ చూస్తే నాట్ మోర్ దెన్ 30% అనేది ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, స్విమ్మింగ్, జస్ట్ స్కిప్పింగ్, సైక్లింగ్. సో ఫిజికల్ యాక్టివిటీ అండ్ డయట్ ఇవి 2 కంబైన్ చేస్తే చాలా వరకు కూడా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడము, వెయిట్ తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాం. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గట్లేదు అని గ్రహిస్తే దానికి సంబంధించి మెడికేషన్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ అని అంటాం. అంటే కొవ్వు తగ్గించే ఒక మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇవి పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకొని మనము స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్న పిల్లల్లో ఆహారపు అలవాట్లు, వ్యాయామాలేమీ కారణంగా కొలెస్ట్రాల్ పెరగటం ఎక్కువైంది. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు రావటానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జీవితకాలం వేధించే డయాబెటీస్ లాంటి సమస్యలు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండటం వలన పిల్లల అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు 4 ఏళ్లకు మించి బొద్దుగా ఉంటే కొలెస్ట్రాల్ సమస్యగా భావించాలి. కీళ్ళ నొప్పులు అనేది పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చే సమస్య కాదు, పిల్లలకు రావచ్చు. కీళ్ల మధ్యలో ఉండే కణజాలానికి వాపు వచ్చినప్పుడు పిల్లల్లోనూ కీళ్ల నొప్పులు వస్తాయి.
దేహాన్ని కాపాడటానికి ఉండే రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే నిర్దిష్టమైన కారణం కూడా చెప్పడం కష్టమని ఇప్పటికీ డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కొన్ని ఇన్ఫెక్షన్లు, జెనెటిక్స్, వాతావరణ పరిస్థితులు కూడా దీన్ని ప్రేరేపించే అవకాశం ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, మధు ఇలా అడుగుతున్నారండి. మాకు 9 సంవత్సరాల వయసున్న అబ్బాయి ఉన్నాడు. వాడు ఈ మధ్య యూరిన్కి వెళ్తుంటే పొట్టలో నొప్పి వస్తుంది అంటున్నాడు. అప్పుడప్పుడు వాడి బట్టల్లోనే మూత్రం లీక్ అవుతోంది. మా అబ్బాయికి ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇది ఎలా తగ్గుతుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మధు గారు 9 సంవత్సరాల బాబు అంటున్నారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి రీసెంట్గానే ఈ సిమ్టమ్ స్టార్ట్ అయింది. పొట్టలో నొప్పి, యూరిన్ పాస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు తెలియకుండా యూరిన్ అవ్వడం అనేది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అదొకటి యూరిన్ టెస్ట్ అది చేసుకుని చెక్ చేసుకుంటే బెటర్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉన్నా దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. కానీ కామన్గా ఈ వయసు పిల్లల్లో ఇలా జరగడానికి కారణం దీన్ని డిస్ఫంక్షనల్ వాయిడింగ్ అంటారు, లేదా డిస్ఫంక్షనల్ ఎలిమినేషన్. అంటే ఏమిటి అంటే ఈ రోజుల్లో పిల్లలు ఏమైపోతున్నారంటే నీళ్లు తాగట్లేదు, యూరిన్ టైంకి వెళ్ళట్లేదు, మోషన్ కూడా ఫ్రీగా అవ్వట్లేదు. అంటే బేసిక్గా బ్యాడ్ హ్యాబిట్స్కి, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ ద సెన్స్ కరెక్ట్గా యూరిన్ అండ్ మోషన్ పాస్ చేయడం అనే గుడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటున్నారు పిల్లలు. చాలా కారణాలు ఉన్నాయి. కోర్స్ ఇప్పుడు కరోనా అనుకోండి, అదర్వైజ్ జనరల్గా స్కూల్కి వెళ్తుంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు ఆన్లైన్ క్లాసుల్లో కూర్చుంటారు ఇంట్లో. ఆన్లైన్ క్లాస్ నుంచి లేస్తే వాళ్ళు కోప్పడతారు. సో మధ్యలో వీడు యూరిన్ వస్తుంది, వీడు వెళ్ళడు. ఒకవేళ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్కూల్లో టాయిలెట్ బాగుండకపోవచ్చు, వీళ్ళు టైంకి యూరిన్కి వెళ్ళరు. ఎక్కడ యూరిన్ వస్తుందో అని మంచినీళ్ళు తాగరు. సో మంచినీళ్ళు తాకపోవడం, ఈ ఫుడ్ కూడా సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివన్నీ, ఎక్కువ మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువ తీసుకోవడం వల్ల, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మోషన్ హార్డ్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి చాలా కామన్గా యూరినరీ సిమ్టమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటర్ ఎక్కువ తాగడం, ఉప్పు వీలైనంత తక్కువ తీసుకోవడం, ఈ కుర్కురేలు, ఈ చిప్స్ ఇవన్నీ తిని పిల్లలు బాగా చెడిపోతున్నారు ఆరోగ్యం. వాటర్ ఎక్కువ తాగడము, ఫ్రీక్వెంట్గా అంటే టైం టు టైం అట్లీస్ట్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయడము, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తీసుకుని మోషన్ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడము. ఇవి మీరు కనుక చేయగలిగితే మీ బాబుకి ఈ ఆటోమేటిక్గా ఈ సిమ్టమ్ మళ్ళీ రాకుండా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇన్ఫెక్షన్ ఏమో చెక్ చేసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ గారు, ఉమ్మ ఇలా అడుగుతున్నారండి. మా బాబుకి ఒక వృషణంలో సమస్య ఉంటే సర్జరీ చేసి తీసేశారు. ఆ సమయంలో బాబు మూత్రానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వాడి బ్లాడర్ ఫుల్ అయిపోయినా కూడా మూత్రం మాత్రం సన్నగా లీక్ అయ్యేది. దీంతో చాలా ఇబ్బంది పడేవాడు. కొద్ది రోజులకి సమస్య తగ్గింది, కానీ మళ్ళీ ఈ మధ్య సమస్య మొదటికి వచ్చింది. మా బాబు సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. ఉమ్మగారు, కామన్గా ఏమిటంటే పిల్లల్లో టార్షన్ అంటాం. అంటే ఈ వృషణం అనేది ట్విస్ట్ అయిపోతుంది అనమాట. అది ఉన్న పొజిషన్లో ఉండకుండా ఇట్లా తిరిగిపోతుంది. ఆ ట్విస్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే 6 అవర్స్ లోపల కనుక దాన్ని అటెండ్ కాకపోతే, 6 అవర్స్లో అటెండ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ చేసి పిల్లలు మనం చూసుకుని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్ అవన్నీ చేయించుకునేటప్పటికే ఆ టైం అయిపోతుంది. సో అప్పుడు వృషణం చెడిపోయి దాన్ని ఆపరేషన్ ద్వారా వృషణాన్ని తీసేయడం జరుగుతుంది. అది రెండో కారణం. ఈ 2 కామన్ కారణాలు. ఇంకొకటి ఏంటంటే వృషణం, ఏ కారణం వల్లైనా వృషణం తీసేయాల్సి వచ్చినా దానికి మీరు చెప్పిన మూత్రం పోసుకునే ప్రాబ్లంకి డైరెక్ట్ లింక్ అయితే లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆపరేషన్ తాలూకు నొప్పి వల్ల యూరిన్ పాస్ చేయకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆపుకోవచ్చు టెంపరీగా. అది ఇప్పుడు మళ్ళీ వచ్చింది అంటున్నారు ఆ యూరినరీ ప్రాబ్లం. అంటే దిస్ సీమ్స్ టు బి, అంటే ఆ వృషణం తీసేయడానికి దీనికి లింక్ ఉన్నట్టుగా కనపట్టలేదు సూపర్ఫిషియల్గా చూస్తే. మళ్ళీ యూరినరీ ప్రాబ్లం వస్తోంది అంటే దీనికి స్ట్రిక్చర్ అనే ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. స్ట్రిక్చర్ అనేది అడల్ట్స్లో కామన్, కానీ పిల్లల్లో కూడా అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాం. అంటే సపోజ్ మీకు అప్పుడు యూరిన్ ఆగిపోయినప్పుడు, మీ బాబుకి అప్పుడు వృషణం సర్జరీ అయినప్పుడు యూరిన్ ఆగిపోయినప్పుడు ఆ యూరిన్ బయటకు తీయడానికి పైప్ ఏమన్నా వేసి ఉండొచ్చు. మోస్ట్ లైక్లీ యూరిన్ ఆగిపోయి పొట్ట ఉబ్బిపోతే జనరల్గా ఒక చిన్న పైపు వేసి, క్యాథెటర్ అంటాం, క్యాథెటర్ వేసి టెంపరీగా యూరిన్ని బయటకు తీస్తాం. సో ఒకవేళ అలాంటి క్యాథెటరైజేషన్ ఏమన్నా జరిగి ఉన్నా
దానివల్ల కూడా పిల్లలు ఏంటంటే మనం పైప్ వేసేటప్పుడు బాగా కదులుతుంటారు, ఏడుస్తుంటారు. సో దానివల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ పైప్ వేసేటప్పుడు కొంచెం లోపల ట్రామా అయ్యి దానివల్ల కొంచెం నేరో అయ్యే అవకాశం ఉంది యూరినరీ ప్యాసేజ్. ఎందుకంటే మీరు సిమ్టమ్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది, యూరిన్ ఫ్రీగా రావట్లేదు, ఇప్పుడు మళ్ళీ సిమ్టమ్ వచ్చింది అంటున్నారు. మీరు ఒక్కసారి మీ డాక్టర్ గారికి చూపించుకుంటే సింపుల్ టెస్ట్ కొన్ని చేస్తే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. స్ట్రక్చర్ బాగా టైట్ అయిపోతే తర్వాత ట్రీట్మెంట్ చాలా కష్టం. అర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. పిల్లల కీళ్లవాతాన్ని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. అంటే కారణమేంటో తెలియని కీళ్లవాతం అని అర్థం. రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన సైటోకైన్లు అనే ప్రోటీన్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో వాపును ప్రేరేపించే సైటోకైన్ల స్థాయి పెరిగినప్పుడు అవి కీళ్ల మీద దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. దీంతో కీళ్ళ చుట్టూ ఉండే సైనవియం పొర ఉబ్బి జిగురు ద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. కీళ్లలోకి విష పదార్థాలు చొచ్చుకుపోయి నొప్పి బాగా వేధిస్తుంది. డాక్టర్ గారు, సుజాత ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 3 సంవత్సరాలు. బాబు ఆడుతూ ఆడుతూ గేటుకి తల కొట్టుకున్నాడు. ఆ సమయంలో తలకి నుదురు భాగంలో బాగా వాపు వచ్చింది. ఆ వాపు గంటలో తగ్గిపోయింది. దెబ్బ తగిలిన చోట బ్లడ్ రావటం కానీ వాడికి వాంతులు అవడం కానీ ఏమీ జరగలేదు. ఇలా వదిలేయవచ్చా లేక డాక్టర్కి చూపించాలా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుజాత గారు, తల మీద గాయాలు అన్నవి చాలా కామన్గా మనం చూస్తూనే ఉంటాము. ఆ చిన్న వయసులో పిల్లలకి బ్రెయిన్ చుట్టూ బాగా మటుకి ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ బ్రెయిన్ని అంటే స్కల్ లోపల బ్రెయిన్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. సో కింద పడినా సరే యూజువల్గా బ్రెయిన్ ఇంజరీ అయితే అవ్వదు. ఇవన్నీ ఇలాగ వాపు రావడం తగ్గిపోవడం ఇవన్నీ అయితే చాలా కామన్గా ఇవన్నీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ అన్నమాట. ఇవి దీనికి చాలా వరకు 99% ఇంటర్నల్ ఇంజరీస్ అయితే అవ్వవు. వాళ్ళకి స్పృహ తప్పలేదు, వాంతులు అవ్వలేదు, అన్ని విధాలుగా వాళ్ళ మటుకి యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి. అయితే మనం ఏమీ వర్రీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. వాప్ అన్నది నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆ టైంలో పడినప్పుడు కొంతసేపు స్పృహ తప్పారు, లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా కొంత టైం వాళ్ళు అలా పడుకున్నాక బాగా మటుకి డ్రౌజీగా అయిపోతున్నారు, లేకపోతే వాంతులు అవుతున్నాయి, ఇంకా వాళ్ళు నార్మల్ బిహేవియర్ కంటే అబ్నార్మల్గా ఉన్నారు, బాగా స్లీపీగా ఉన్నారు, ఇట్లాగ ఏమైనా ఉంటే అప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. అబ్జర్వ్ చేసి క్లినికల్ ఎగ్జామినేషన్ వేసి ఏమన్నా ఇంటర్నల్ ఇంజరీ డౌట్ ఉంటే, అంటే స్కల్ ఫ్రాక్చర్ కానీ లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేకపోతే బ్రెయిన్లో ఇంజరీ కానీ వాపు కానీ ఏమన్నా ఇలాగా వాళ్ళ క్లినికల్ ఎగ్జామినేషన్లో ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు ఒక సిటీ స్కాన్ కానీ ఇట్లాంటివి అయినా ఆర్డర్ చేసి ఇన్సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక్కుంటారు. బట్ అదర్వైజ్ పిల్లలు ఇలాగ పడినప్పుడు అన్ని యాక్టివిటీస్ బాగున్నాయి, ఓన్లీ ఎక్స్టర్నల్ చిన్న స్వెల్లింగ్ వచ్చి తగ్గిపోయిందైతే మీరేమీ మటుకి వర్రీ అవ్వద్దు. డాక్టర్ గారు, అరుంధతి ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 5 సంవత్సరాలు. వాడికి ఈ మధ్య ముక్కు బాగా కారుతోంది. దాంతోపాటు వాడి కంటి రెప్పలు కూడా వాపు వస్తున్నాయి. ఉదయం వాడు లేచిన తర్వాత 1 గంట సేపు ఇలా ఉంటుంది. తరువాత కంటి రెప్పల్లో వాపు తగ్గిపోతుంది. మా బాబుకి ఎందుకు ఇలా అవుతుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అరుంధతి గారు, ఇలాగ పిల్లలకి పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళకి కళ్ళు వాపు, ముక్కు మటుకి పట్టేయడం ఒక రకమైన నేసల్ ఎలర్జీ లాగా మనకి అనిపిస్తుంది అన్నమాట. సో ఇలాగా ఈ కండిషన్ని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇది కొన్ని రకాలైన ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఫ్లవర్ నుంచి వచ్చే పాలన్స్ వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న డస్ట్ వల్ల కానీ, ఇలాగ దేనివల్ల అది ఎలర్జీ వచ్చి వాళ్ళకి పొద్దున్నే ముక్కు పట్టేయడం, ముక్కులోంచి నీరు కారడం, కళ్ళు వాపు పావడం, ఇవన్నీ ఈ ఎలర్జీ సైన్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలకి ముక్కు లోపల ఒక కండలాగా అప్పుడప్పుడు పెరిగిపోతుంది. దాన్నే మనం ఎడినాయిడ్స్ అంటాము. ఎడినాయిడ్స్ వల్ల కూడా అప్పుడప్పుడు ముక్కు మటుకి బ్లాక్ అవుతుంది, సరిగా శ్వాస అందదు, ముక్కు మటుకి పారడం, కళ్ళు చుట్టూ బ్లాక్ స్పర్కల్స్ లాగా వాళ్ళకి వస్తుంది. ఇలాంటివి వాళ్ళ పిల్లలకి ఇలా వచ్చి బాధపడుతూ ఉంటారు. సో ఈ కండిషన్ని మనం కరెక్ట్గా అనలైజ్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి.
ఎక్స్రే అవసరమైతే అప్పుడప్పుడు ఎక్స్రేస్ అయితే చేయాలి. కొన్ని బ్లడ్ టెస్ట్లు, స్కిన్ టెస్ట్లతో కూడా మనకి ఏమన్నా తనకి ఎలర్జీ ఉన్నదా, ఇస్నోఫిల్స్ ఎక్కువ అవ్వయా, లేకపోతే బాడీలో బ్లడ్లో IgE కంటెంట్ అన్నది ఎక్కువ అయిందా, ఇట్లాంటివి మనం వేరియస్ పరీక్షలు మనం మనకి చేసి అవి ఏంటన్నది మనం మనకి కనుక్కొని దానికి మెడికేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ మెడికేషన్స్ మనం జనరల్గా ఇచ్చేది యాంటీ హిస్టమినిక్స్ అని ఒక రకమైన మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము. మెడిసిన్స్తో ఇలా కంట్రోల్ అవ్వకపోతే స్టిరాయిడ్ స్ప్రేస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, అంటే అవి నోస్లో ఇంజెక్ట్ చేయాలి. ఇలాంటి నేసల్ స్ప్రేస్ ఇంకా యాంటీ హిస్టమినిక్స్తో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం మనం మనకి తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా ఏమైనా రకమైన పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ ఇలాంటివి ఉంటే అవి కూడా మనం ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ ప్రెసిపిటేట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇల్లు కూడా మనకి క్లీన్గా ఉంటే ఎలర్జిక్ సిమ్టమ్స్ అనేవి నెమ్మదిగా కంట్రోల్ అవుతాయి. చిన్నపిల్లల్లో కీళ్ల నొప్పులు, వాపు సమస్యను కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించగలిగినప్పటికీ రక్త పరీక్ష, ఎక్స్రే లాంటి పరీక్షలు చేసి యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, ESR, CRP స్థాయిలను పరిశీలిస్తారు. సమస్య తొలి దశలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎక్స్రేలో బయటపడదు. కాబట్టి అవసరమైతే హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్, MRI అవసరమవుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే కీళ్లవాతంలో ప్రధానంగా మెథట్రెక్సేట్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి మందులు బాగా ఉపయోగపడతాయి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.